దేశమంతా ఒక చర్చ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ వాడిన భాష, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అది కూడా ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నికైనోడు కాకుండా అడ్డదారిలో వచ్చి ప్రధానమంత్రి అయినటువంటి వాడు యూనస్. వాడు తాజాగా చేసినటువంటి ప్రసంగం, అందులో ప్రత్యేకించి భారతదేశంలోని 7 సిస్టర్ స్టేట్స్ అని ఏవైతే అంటారో ఈశాన్య రాష్ట్రాలు, ఆ ఈశాన్య రాష్ట్రాలని కలిపి బంగ్లాదేశ్ని దాదాపుగా ఏలుకోమంటూ చైనాకి పిలుపునిస్తుంటాం. బంగ్లాదేశ్లో పోర్ట్ ఉంది, ఈ ఈశాన్య రాష్ట్రాలను వాడుకుంటే చైనా త్రూ ఈశాన్య రాష్ట్రాల ద్వారా అక్కడికి వచ్చేసి వాడుకోవచ్చు అని చెప్పినటువంటి మాట. అంటే దేశద్రోహానికి అటు తన బంగ్లాదేశ్కి ద్రోహం చేస్తున్నాడు, ఇటు భారతదేశానికి ద్రోహం చేస్తున్నాడు. ఈ దరిద్రుడితో వచ్చినటువంటి ఈ చేష్టల వలన ఇప్పుడు విరక్తి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ని మనం ఆక్రమించొద్దు, మొత్తం ఆక్రమించదు, కానీ చెట్ట గ్యాంగ్ వీడు ఏదైతే చెప్తున్నాడో అక్కడ వరకు మనమే తీసేసుకుంటే పోతుంది కదా, అప్పుడు మన ఈశాన్య రాష్ట్రాలకి మనదే పోర్ట్ అవుతుంది కదా, వీళ్ళ వ్యవహారం కంట్రోల్ అవుతుంది కదా అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. బేసిక్గా ఇక్కడ చైనా తొత్తులలా వ్యవహరించే వాళ్ళల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళల్లో అమెరికాలోని బైడెన్ టీం అయితే, ఆ బైడెన్ టీం పంపించినటువంటి పెట్ కాబట్టి వీడు ఈ కోతలు కూస్తున్నాడు.